హాయ్ ఎవ్రీవన్. బొండాడ ఇంజనీరింగ్ సంస్థ డేటా సెంటర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టాలని సన్నాహాలు చేస్తుంది. సంస్థ సీఎండి బొండాడ రాఘవేంద్రరావు వెల్లడించిన ప్రకారం వచ్చే 2 ఏళ్లలో ఈ రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ తో పాటు అనువైన వనరులు ఉన్న ఇతర నగరాల్లో కూడా ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారట. రావు చెప్పిన దాని ప్రకారం ఇటీవల సంస్థ రక్షణ రంగ ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఒక ప్రత్యేక అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ఈ విభాగం ద్వారా మిసైల్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి సేవలను అందించనున్నారు. దీనికోసం రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు రావు తెలిపారు. కంపెనీ ఇప్పటికీ రెన్యూవబుల్ ఎనర్జీ మరియు టెలికాం రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం బొండాడ ఇంజనీరింగ్ ఆర్డర్ బుక్ 5,400 కోట్లుగా ఉందని, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కొత్తగా 2,700 కోట్ల ఆర్డర్లు దక్కించుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు రాఘవేంద్రరావు వెల్లడించారు. కాగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం 1,571 కోట్లుగా ఉండగా నికర లాభం 120 కోట్లు ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయంలో 80%, లాభాల్లో 60-70% వృద్ధి నమోదు చేయవచ్చని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. 2030 నాటికి సంస్థ మొత్తం ఆదాయాన్ని $100 కోట్ల అంటే సుమారుగా 8,800 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రావు తెలిపారు. సోలార్ ఐపీసీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 9,000 కోట్ల విలువైన ప్రాజెక్టును దక్కించుకున్నట్లు ఆయన చెప్పారు. అలాగే తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి 400 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను కాంట్రాక్ట్ అందుకున్నట్లు రావు తెలిపారు. బొండాడ ఇంజనీరింగ్ యొక్క రిజల్ట్స్, టెక్నికల్ లెవెల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.